మన లేదు ఇక్కడ తెలుగు ఉన్నది కానీ అటు పోతే చీకట్టు ఉంటుంది పందులు ఉంటాయో మన పందులు ఉంటాయి ఏమైందిరా ఉన్నదిరా అరే ఎక్కడి నేను చెప్తున్న వారగాడే ఉన్నదిరా బావేడున్నాడు బావ ఎప్పుడో జంపు ఏంది లేడా చలో లేవుడా జంపు జంపు అరే 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 ఎటు ఉరుకుతారా ఎవరు ఎటు పోయినావురా అక్కడ దయ్యం ఉన్నది దయ్యమా ఇప్పుడు దయాలు ఎక్కడిరా నడుది ఎక్కడుందా నేను చూస్తప్పా చల్ గిదే మూల మీద తెల్ల చీర కట్టుకొని ఉన్నదిరా అద్దు అవును బావ రియల్ గానే ఉన్నది ఆడ తెల్లసీర కట్టుకొని మీరు భలే ఉన్నారు పారా నేను చూస్తప్పా దేని చూసి దేని అనుకున్నారు నడుది అందుకే వేతరు నేను చెప్తే నమ్మతలేగా దా చూపిస్తా దారా అక్కో చూడు నేను చెప్తున్నా వారా ఆడ దయ్యం ఉందా అంటే ఏట్ల కొద్ది అద్రా ప్లీజ్ అని దండం పెడతారా పోదాం పారా అరే దయ్యం చూసి కుక్కలు మురుగుతున్నాయి రా ఘోరంగా నీ ముఖం ఆగురి అది ఏమనుకుంటారా అది గోడన బీడ కట్ట ఉన్నట్టున్నది దయ్యం ముందరకై చూద్దా నడు భలే ఉన్నారు ఎవరా దయ్యం దగ్గరకు వచ్చినావురా అవును కావచ్చు బావ దయ్యం కావచ్చు కుక్కలు ముఖం దయ్యాలు కాదేం కాదు కుక్కలతో అది దేని చూసి కొడుతుందో మన చూసి కొడుతుందో ఏమనుకుంటాను అది చూడురా అది మొద్దు గంత మంచిగా చూడు చెట్టు మొద్దు అది ఈ భయంలో దేని చూసినా దయ్యం అనిపిస్తుంది నేను చెప్తున్నారా అది మొద్దైనా మనం చూసి పరుగుతుంది ఇప్పటికే ఏమేమో సౌండ్లు వస్తాయి ఇప్పటికోతే ఇంకేమి నస్తాయో అందుకే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకొని పోదాం సరే వాళ్ళకి చెప్తాం గిడాగిరేముర్రా ఎక్కువ దూరం పోవద్దు ఎట్లుండాలి ఏమత్తంతో అర్థమైతే లేదు అందుకే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని ఇట్లా ఇటే పోదాం అరే నువ్వు అన్నది కూడా కరెక్టేరా నాకు ఈ రోడ్డు పంట ఏమొచ్చేది అర్థమవుతలేదు ఇంతమంది మేము రాగా నాకు కన్నకెళ్ళి ఏమి ఉరికినట్టు అయిందిరా సరే ఈయన ఉండి ఎక్సర్సైజ్ చేసుకుందాం పట్టుర్రి దారా ఈయన ఎక్సర్సైజ్ చేసుకుందాం గదే ఎక్సర్సైజ్ కిషు ఎప్పుడైనా చేసినవా చేయలేదా మంచిగా నా లెక్క నువ్వు చేస్తావా కొండ పోతా పెట్టుకొని నీకే చేస్తలేదు ఇంకా నన్ను అంటున్నావా సరే నువ్వేం చెప్తా అది చేస్తా పో నీ పోడా నీతో నాకు ఛాలెంజ్ జారా చెప్పురా ఏం చేయాలి చెప్పు చేస్తా నువ్వు ఇట్లా అందించుకో ముందు ఎట్లా గదిలా చూడు అయిపోయానా ముఖాలు చక్కగా పెట్టి అందించుకోవాలి అంగి కింద ఊకొని అందించుకున్నాడు కాదు అది బొత్త అడ్డత్తాంది కాబట్టి అందలే వేరే చేస్తా సరే ఎక్సర్సైజ్ వద్దు చలికి నువ్వు నా లెక్క తట్టుకుంటావా నీ బాడీ ఆపుతుందా ఈడ ఉక్కుబాడి ఏం చేయాలి చెప్పు ఇవే తగ్గించుకుంటే మంచిది ఏం లేదు షెడ్ విన్నే 10 నిమిషాలు ఇట్లానే ఉండాలి బట్టలు ఇప్పి షెడ్ మీద బర్వాత ఉండాలి గంతే కదా పోడా నీతోనేంద్రా ఉంటా పో అరే ఇక పోరంతో నేను ఛాలెంజ్ రా చలికి బట్టలు ఇప్పితే గడ్డగడ్డి చేస్తావు సప్పుడేకుండా నీకేం తెలియదు ఉండరా ఈ పోరన్ ముంగట నా ఇజ్జకి సంబంధించిన సవాల్ ఇది ఇప్పే చూపిస్తా చూడు అరే ఇవన్నీ ఎందుకురా ఏతులు సప్పుడే వచ్చిన ఎక్సర్సైజ్ చేసుకున్నా ఇంటికి పోయినట్టుండాలి కానీ అది వస్తారా చూడు ఆ పోరంతా కానీ మీరు వస్తాడు సరికి వస్తారా ఎందుకు అవసరం అరా నీకు అది మీకేం తెలియదు మీ సపరేట్ ఉండరా ఇది ఇజ్జకి సంబంధించిన విషయం ఇగో చేతులు కూడా అట్టుకోవద్దు ఇట్లానే ఉండాలి 10 నిమిషాలు అరే గీత కూరగా చలి పెడతానని సంకలు కూడా లేవనెత్తలేదు ఈ పోరని ఎత్తుంటాను అసలు ఈ మంచుకు గడ్డ కట్టి చచ్చినట్టే ఉన్నా
ఏమైందన్న పంది మెసులు నాటే మెసులుతాను ఓడిపోయినావా చలి పెడుతుందా ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా ఉక్కుబాడి? నీ మాటలకే అర్థమవుతుంది ఉక్కు బాడీ అని. ఏ ఉండరా నువ్వు, ఛాలెంజ్ గెలవాలి. ఇటు తత్తాడు పో, గడ్డగడ్డ తత్తాడు పక్కీడు. ఈ అన్న 10 నిమిషాలు ఉన్నావుగా, ఎవ్వరు గెలవాలి, మన ఇద్దరే గెలిచినట్టు. అంగిలేసుకోదా. అరే సుమాను, ఆడు బట్టలు వేసుకుంటే నువ్వేం చేస్తానవరా? చలి గడ్డ గడ్డి తెస్తావు, వేసుకో. ఆడ వచ్చినట్టున్నారు రాళ్ళ దౌడల దగ్గర పడ్డాయి. అరే సుమాను, సుమను అన్నా ఖతం. ఓర్ని అక్క ఇదేంద్రో బాయ్ బాయ్ టాటా. నిజంగా గడ్డ గడ్డ వచ్చినట్టున్నాడుగా. గడ్డగట్టింది ఆల్రెడీ. లేవురా. అరే సుమను, అరే సుమను, ఇక ఏం చేద్దాంరా ఇన్ని? ఊరి అక్క గడ్డ అటుక పీకింది కారా. గడ్డగట్టిండ్రా ఇడు. అరే మంట కాడ వేద్దాం పారా ఇన్ని. ఆ మంట పెడితే నాకు 5 గంట గారి నా టీడు కూడా కలుగుతారు. కొనియవా ఇటు సత్తే నాయన పడుతుంది. నేను జంపు. రాగును మీ గురించి చెప్తాను నేను. మా గురించా? మాతో నీకేం పని? మీతో పని ఉండే వచ్చిన మరి నేను అదే ఏం పని అని అంటున్నాం. గడ్డున్న పొరకలు దొంగతనం చేసిర్రుగా, నేను మా చూసిన. ఊర్ని అక్క మనం దొంగతనం చేసిందని ఈయనకెట్లా తెలిసిందబ్బా? తెలితే తెలివంతి ఆయన మనం ఏమన్నా ఈయన నెల చేసినావా ఏంది? ఏ గంతే గాని చేసినాం. అయితే ఏంది నీకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసా? సీసీ కెమెరాలో చూసినా. సీసీ కెమెరాలో చూసినావా? గాడ సీసీ కెమెరా ఎక్కడిది, నువ్వెందుకు చూసినావు? అక్కడ స్తంభానికి ఉంది సీసీ కెమెరా. నేనెందుకు చూసినా అంటే ఆ గొడ్లు కట్టేసిన పెరడి గొడ్లు అన్ని నాయే. ఊర్ని అక్క ఆ పెరడి నీదేనా? నాదే. మీకు కొంచెమైనా బుద్ధులు ఉన్నాయా? గొడ్లకు వేసిన గడ్డి గుంజు కప్పారు, దడికి పెట్టిన పొరకలు గుంజు కప్పారు. మీరేమైనా మనసులేనా? అంటే మంట కాగదామని. మంట కావడానికి కొంచెం ఏంట్రా? మీకేమైనా బుద్ధులు ఉన్నాయా? మంట కావడానికి నా గడ్డి నా పొరకలే దొరికినాయా? మీ ఇళ్ళలో లేవా? మీరేం మనసులు తలకాయలు ఉన్నాయా? గొడ్లు ఉన్నారు, గింత బుద్ధి లేదు ఈ పోరాలగిన. అయ్యో మీ గడ్డి కట్టలు మొత్తం ఎత్తుకొచ్చినట్టే ఎత్తున్నామేందే? ఆ గొడ్లు తినని గడ్డిని అంత తొక్కుడు గడ్డిని తెచ్చుకున్నాం మేము గింతంతా. సరే తొక్కుడు గడ్డి అంటే ఓని, మరి ఆ పొరకలు ఎందుకు తీసుకపోయారు? మీరు ఆ పొరకలు తీసుకపోయిన వాళ్ళే బర్రు గొడ్లు అన్ని అంచి మొత్తం అంగడి చేసాయి నా గడ్డిని అంతా. మరి ఇప్పుడు ఆ గడ్డికి పైసలు ఎవరు కడతారు, పాయమాల ఎవరు కడతారు? ఎడ్లు పెరిగిన కానీ గింత బుద్ధి లేదు నీ నాన్న ఒక పోరాలకిన. ఇగో నువ్వు ఇష్టం నాడు తిట్టకు, పడతానికి ఇక్కడ ఎవరు లేడు. దొంగతనం చేసింది కాక ఇంకా నానిక మరవాడతానం ఏందే లేకిడదానా? పా సర్పంచ్ దగ్గర కోదాంపా, నీకు గప్పుడు తెలుస్తుంది దొంగతనం విలువ. నల్ల మొఖం అయితే 10 మంది ముంగట. బాగా మాట్లాడుతాను ఇంకా నా మీదకే. ఓ పిల్ల సప్పుడేకుండు, ఏం ఉత్తగున్నావు సర్పంచ్ దాకా తీసుకుపోయేటట్టే ఉన్నావు కదా. ఆయన అంటే 4 మాటలు పడితే ఏమైతుంది? మనం చేసింది ఏమన్నా మంచి పని అనుకుంటారా? లంగ పని ఇంకా తిట్టకుండా ముద్దించుకుంటారా ఏంది? ఏమో గుసగుసలు పెడతారు. నడురు సర్పంచ్ దగ్గరికి. ఏ గంత దూరం దాకేందుకే? చలి బాగా పెడతాను అని గింత గడ్డి తెచ్చుకున్నావు, ఏమనుకోకు. మీకు అంతగానం చలి పెడితే చెద్దార్లు చెట్టాలు కప్పుకొని తిరుగుండ్రి. కానీ మంది ఇళ్ళ పడి తిరిగి గడ్డి దొంగతనం చేసుడు, పొరకలు దొంగతనం చేసుడు ఏముందే? ఇగో గట్టి గొర్రెకే మందింటే మానం పోతుంది. దొంగతనం చేసినప్పుడు మానం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మానం గురించి మాట్లాడతారు. ఇంటి నేను ఏమైతుంది? ఓ తల్లి నువ్వు ఆగు, నువ్వు అన్న కొద్ది ఎక్కువ మాటలు ఇడిచి పెడతాడు, ఎక్కువ ఓరుతాడు. మీరు ఇంకోసారి రావద్దా అంటే గిట్ల కాదు, మీ ఆయన నెంబర్ చెప్పు. ఎందుకు రోజు చాటింగ్ చేసుకుంటారా? నేమన్నా ఆడదాని అనుకుంటున్నావా చాటింగ్ చేయడానికి? జల్దీ నంబర్. ఓ పిసా, మీ ఆయన గిట్ట మనం దొంగతనం చేసిన ముచ్చట చెప్తాడు కావచ్చు, చాటింగ్ చేస్తే కాదు. ఇగో మా ఆయన నెంబర్ నా దగ్గర లేదు. నీ మోగ నంబర్ నీ దగ్గర లేకపోవడం ఏంది? అంటే నెంబర్ సేవ్ చేసి లేదు, మళ్ళీ చెప్పుదామన్న నెంబర్ నోటికి కూడా లేదు. గీయే కథలు. ఇవాళ రేపు ముసల్దా నంబర్ ముసలానికి నోటేడు ఉంటుంది, నీకు నోటేడు లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? అంటే బాపు నేను 10th చదివిన్నే, అది కూడా ఫెయిల్ అయినా, అందుకే గుర్తు లేదు. నీ కథలు అని నాకు మా తెలిసే. ఆయన చెప్తారని మీరు భయపడతారు కానీ ఆయన నన్ను కలితే నేను మా చెప్తా తీయగా. అబ్బా బాపు గా పని మాత్రం చెయ్యకే. మీరు చేసింది మంచి పని. దొంగతనం చేసి నేను చెప్పాలనుకుంటాను రా, ఖచ్చితంగా చెప్తా. మీ సంగతి చెప్తా ఆగురు.
ఈ అమ్మ పోరాళ్ళకి ఇంకా నాయకే మనం అబ్బా నిన్న ఒక్కనాడు వాకింగ్ వచ్చుడేమో కానీ రా కళ్ళన్నీ నొప్పులు పెడతానే చేతులన్నీ నొప్పులు పెడతానే ఇక బందీగా వాకింగ్ రచ్చుడు. ఓరు వారి నువ్వు వచ్చింది ఫస్ట్ రోజు గట్లే నొప్పులు ఉంటాయి. 4-5 రోజులు వరుస కడితే ఏ నొప్పులు ఉంటాయి, మంచిగా బాడీ ఫ్రీగా ఉంటుందిరా. రా ఏం కాదు రోజు. ఏమో నొప్పులు ఉన్నాయి రా అంటే మళ్ళీ రమ్మంటాను. నీకన్నా పిసలేసిందా? నొప్పులలో నొప్పులు ఇంకెక్కువ కావా? ఓరు వారి ఇప్పుడు గట్లనే ఉంటాయిరా. నువ్వు 2 రోజులు వచ్చి చూడు, నీకు నిజంగా చెప్తాను ఏ నొప్పులు ఉండయి. సరే నువ్వు అన్నందుకు 2 రోజులు వచ్చి చూస్తా. ఇట్లనే నొప్పులు ఉన్నాయి అనుకో నా పట్టు ఇట్లా ఉన్నా మంచిదే, ఇక నేను రాను. అరే నువ్వు రారా, అవన్నీ ఏముండే కానీ పొద్దుగాల నువ్వు గంట గడ్డ కట్టినావు, నిజంగా గంట సలి పెట్టిందారా? అరే బట్టలు ఇప్పుకొని ఉన్నోనికి తెలుస్తుంది రా సలైంట్ ఏంటిదో. మీకేం తెలుసురా, మంచిగా 2 సెటలు కప్పుకొని ఉన్నారు. పూర్వం కూడా ఇజ్జత్ పోతుందని మా నాన్నకి నిల్చొని ఉన్నా. సరే అది ఇంకోసారి సరికి గిసండి ప్రయోగాలు చేయనేయద్దు. మీరు గడ్డగడ్డి తెచ్చిరని మేమెంత భయపడ్డాము తెలుసారా నీకు? అరే దీనివల్ల నాకు ఒకటి అర్థమైందిరా, చలిని తక్కువ వేయద్దు, బట్టలు ఇప్పుకొని అసలే బయటకు రావద్దు. అరే నువ్వన్నా కూడా కరెక్టే కానీ అరే మన రేపు నుంచి చీకట్లో వాకింగ్ కూడా వద్దురా, నాకు కూడా భయం అవుతుంది. ఇంకోళ్ళ వల్ల 2-3 పట్టుకొని పోదాం. నేను చెప్తున్నావారా, నేను అన్న మస్క్ ఉన్నది రద్దు, కొంత తెల్లారినాక పోదామన్నా. నువ్వే ఏతకు పోదాంపా అన్నావు. చూడు ఏ చూసినా భయంగా పోయినావు. పుష్కరం పందాచి గురించి నాకు పిడాసు రద్దు. అరే మా బాబు కూడా వద్దన్నారా, మస్కులో పోకుర్రి, కొంచెం తెల్లారంగా పోరని. ఎందుకంటే నార్మల్ పెట్టిరాట పందులు తిరుగుతానే అని చెప్పిండ్రా. మరి ఆ పందులు నీళ్ళ కోసం గుట్ట నుంచి దిగి ఈ పొలాల పంట రోడ్ల పంట తిరుగుతున్నాయి. గదేరా ఇగో ఎట్లా మా ఇంటి కూడా మంటగా అవుతారు కారా. మొగలు గిట్ట వాళ్ళు రాకపోతే ఆడళ్ళు ఉంటారుగా, సోపతి కాలాలైనా పట్టుకోపోదు అంతే. ఏ గాలి వచ్చి ఏం చేస్తారా, పందుగిట ఎదురుతున్నాయి ఏంది? అరే పిచ్చోడా నీకేం తెలుసురా, ఆడళ్ళు తలుచుకుంటే రాజ్యాల గుళ్ళాయి, ఈ పందులు గుళ్ళయారా? నువ్వేం మాట్లాడుతున్నావురా, నీకు కొంచెమైనా సెన్స్ ఉన్నదా? రాజ్యానికి పందులకైనా సంబంధం ఉందారా? అరే మరి మన నలుగురం పోయేదానికన్నా ఇంకో 4 ఆడళ్ళని తీసుకుపోయినావు అనుకో, కొంచెం మంది ఎక్కువ ఉన్నారని ధైర్యం ఉండదారా మరి? అవు నువ్వన్నా కూడా కరెక్టే కానీ ఆడలు వాకింగ్ వస్తారా మరి? అరే అడుగుదాంరా, అత్తరా లేకపోతే లేదు. నా సోపతికి అయితే నా పిల్లని రమ్మంట, అవసరమైతే అశు దీపాలు ఉంటారు కదా వాళ్ళని కూడా వెళ్తాంతి, మా అత్తరు వాకింగ్ అంటే. అది కూడా కరెక్టే. అప్పుడు సాయంత్రం మంటకాడికి వస్తారు కదా, ఏడోటి బయలాడి తీసుకొని పోదాం. సరే మరి నేను పోతా, ఆకలి అవుతుంది. నేను కూడా వస్తాను. నీ అవ్వని పిడపిడత గట్ల తిట్టిండేందబ్బా, నీ అవ్వనకైతే మానవ అనిపిస్తుంది. కొంపదీసి ఆయన తిట్టాంగ ఎవరైతే ఇన్లేగా. ఎవరు ఇన్లేరబ్బా, ఒకవేళ ఇన్నట్టయితే ఇట్లా మంది జమ కాకపోయేటోళ్ళ లొల్లైతాందని ఎవరైనా నింటే ఇజ్జత్ మొత్తం పోవు, మానవ అనిపించు. అయినా గాని మన సీసీ కెమెరా ఉందా లేదా అని కొద్దిగా యూత్ అయిపో అబ్బా. పుష్కను పోయి ఆయన దొంగతనం చేతివి. గాడ సీసీ కెమెరా పెడతాడని మనకేం తెలుసు అబ్బా. అయినా దీని అంతటికి కారణం ఆ ప్రజ్వలే. ఆ పిల్లగాని మాటలు పట్టుకొని మన ఇద్దరం ఎగేసుకుంటూ ఉరికితివి. అబ్బా అడియాళ్ళు ఉంటాయిపో, మంచిగా టైంకు తప్పించుకున్నాడు అబ్బా. ఆడికి పడాల్సిన తిట్లన్నీ మనమే పడుతుంది. అయినా పిల్లగాడు ఎటు పోతాడబ్బా, బడికోయి రాడా? వచ్చినాకనే సంగతి చెప్తాం, ఈ కోపం మొత్తం ఆయన మీద తీద్దాం. ఆడొచ్చినాక ఆయన మీద కోపం బాధిద్దాం గాని ఈ ముచ్చడు మీ ఆయనకి చెప్తానే. మీ ఆయన వచ్చినాక నీ మీద కోపం తీస్తాడు కావచ్చబ్బా, కొద్దిగా జాగ్రత్త. అదేనబ్బా, అదే భయం అవుతుంది. ఈ నచ్చినాక నన్ను ఏమంటాడో ఏమో అని. అబ్బా నువ్వు వీన్నే ఉండవా, ఆయన ఇట్లా ఏమన్నా అంటే కవర్ చేసేవు మెల్లగా. నేనుండేం చెప్తా అబ్బా, మీ పిల్ల మోగల మధ్య నువ్వే మెల్లగా ఏదో ఒకటి కవర్ చేయి. మళ్ళీ నేను ఇటుంటే నాకు 2 చెట్లు, నేను పోతా మరి. వస్తాండి ఆల్రెడీ, ప్లీజ్ ఉండు. కూర్చొని చెప్తారు అబ్బా ఏదోటి కవర్ అబ్బా ప్లీజ్. ఆగబ్బా నేను ఏదో ఒకటి చెప్తా. అన్నా మేమేం చేయలే అన్నా, అంతా ప్రజ్వల్ గాడే చేసిండు. ఆ ప్రజ్వలాడు ఏం చేసిండు? ప్రజ్వల్ గాడు ఏం చేసిండా, మొత్తం ఆడే చేసిండు. గడ్డి దొంగతనం కోదామంటే అరే అద్దురా యూత్ మళ్ళీ ఏమన్నా అంటారంటే ఏం కప్ప వాళ్ళు చూడక ముందు పట్టుకొద్దామని ఆయనతో తీసుకొని వేయండు. గడ్డి దొంగతనం చేసినాం, ఆడ దడి ఉంటే దడి పొరకలు కూడా గుంజుకొని వచ్చినాం. ఆడ సీసీ కెమెరా ఉందట, ఆ సీసీ కెమెరాలో సురేష్ బాబాయ్ చూసి మేము ఇక్కడ తువ్వలు కలుతా మమ్మల్ని పొల్లు తిట్టిండు. నీకు చెప్తా అని కూడా భయపట్టించిండు. చెప్పిండా నీకు? ఆయన ఏం చెప్పలేగా మరి నాకు. అయిందా బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ మెంటల్ పిల్ల, ఆయనకి ఏం తెలియదట, ఉన్నది మొత్తం నువ్వే చెప్పినావు. నాకేం తెలుసాబ్బా, మనతో చెప్తా అని చెప్పిండు కావచ్చని నేనే ఫస్ట్ ఎత్తేసిన, కొద్దిగా క్షమించుతాడని. గంగల క్షమిస్తాడు పో, ఉన్నదంతా మనమే ఎత్తేసుకున్నాం. మనం దవ్వుకున్న గొయ్యిలో మనమే పడ్డట్టున్నది. ఇప్పుడు ఎంత తిడుతాడో ఏమో. ఏందేమో నాకేం అర్థమైతలేదు కానీ పాయసిందు అన్న వేసి ఆకలి అవుతుంది. ఓ పిసోడా, నీకైనా తెలివి ఉన్నదా? కొంచెం ఆలోచించు. వాళ్ళు ఏమంటారు అర్థమవుతుందా? వాళ్ళు దొంగతనం చేసిరాట, గడ్డి కట్టలు ఎత్తుకొచ్చిరాట, పొరకలు కూడా గుంజుకొచ్చిరాట. అరే ఆ సురేష్ అన్న సీసీ కెమెరా చూసి వీళ్ళని దొరకబట్టి తిట్టిండాట్రా. ఇక నువ్వు రేపో మాపో సర్పంచ్కి ఎత్తా అంటే కదా, అంత పిల్లవే పెద్ద దొంగ గానికే ఓట్లు ఎత్తావని నేను తిడతారా. నువ్వు ప్రచారం ఎట్లా చేస్తావురా?
సర్పంచ్ ఎట్లా అవుతావురా? ఇంతగానం చేసిరా మరి ఎందుకు దొంగతనం చేసిరా మీరు? అంటే బావా అది మేము కావాలని చేయలేదే, మొత్తం ఆ ప్రజ్వలే చేసిండు. మొత్తం ఆ ప్రజ్వలగాడ వేసిండన్న. చలి బాగా పెడుతుంది కానీ ఆ గుట్ట కన్నా లేకుండా గట్టి పొలాలకు వెళ్ళిపోయానే గడ్డానే కట్టడానే తెచ్చుకుందానరా అంటే గంత దూరం ఎందుకు గిడ తెచ్చుకుందాం పాన ఆయనతో మమ్మల్ని తీసుకొని వేయండు, దొంగతనం చేపించిండు. ఇలా పూరని మాటలు పట్టుకొని మీరెట్లా వేరు దొంగతనానికి? ఆయనకంటే తెలియదు, మీకన్నా తెలియదు. గొడ్లు ఉన్నారు. అవ్వా మా ఆయన ఏమంటలేడు కానీ ఈ సుమన్ గడ బాగా రెచ్చిపోతుండేందే. అదే ఆడెప్పుడన్నా మనకు మా దొరుకుతాడు. అరే సుమన్ నువ్వు బాగా చేస్తానవేంద్రా? చూసావా నేను నీకు సపోర్ట్ చేస్తానని మీకు ఎట్లా కొడతారో తిట్టు ఏమో చూస్తావు అనే రండా దొంగతనం చేస్తారా అనే? ఏమైనా తెలివి ఉందా నీకు? ఎవరి మానం తిద్దాం అనుకుంటున్నావు? నేను రేపో మాపో సర్పంచ్కి వేద్దాం అనుకుంటున్నా. నేను ప్రచారం ఎట్లా చేయాలి, ఊళ్ళో ఎట్లా తిరగాలి, తలెత్తుకొని ఎట్లా తిరగాలి? నేను గిట్లా ఆగ్రా నువ్వు కొనివి చెప్పావు, మాట్లాడావు, దొంగతనం పోయేవన్నాడు. అనే నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలిగా, దొంగతనం ఎందుకేరు? ఇగో అన్న మీరు పెళ్ళం మొగోళ్ళు ఏమన్నా తిట్టుకోరు కానీ మధ్యలో నన్ను తిట్టకు మంచిగా ఉంటది. అరే ప్రజలు గారు వేసిండు మొత్తం అని ఒకళ్ళు ఎప్పుడ పడుతుంది ఏమో మనం మా మీద పడి తిట్ట పడుతుంది. ఆ సుమన్ గారు చెప్పిన కొద్దీ నువ్వే కుడతావు. ఆగో ఇది మంచిగానే ఉన్నది పో. ఉరిమి మంగళ మీద పడ్డట్టు మీరు దొంగతనం చేసి నా మీద పడతారేంది? ఇది మంచిగానే ఉన్నది పో. అరే మీరు ఏమైనా చేసుకోరు, నేను పోతాను. అరే ఏందే ఇది? ఎవరిని ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? మరి ఏం చేసుడు, మంటకి ఏం దిక్కు లేక అట్లా చేసుడు అయింది. అంటే ఏం దిక్కు లేకపోతే దొంగతనం చేస్తారా? మీరు భలే ఉన్నారు పోరి. మంట కావాలనే ఉద్దేశం ఉంటే అందరూ ఒక్కకాడ కూర్చుంటారుగా. మనిషికో ఇంటికంచెలు పాత ఏమైనా వస్తువులు కానీ ఏమైనా తెచ్చుకోర్రి, పనికిరాని. ఇంటికాడ శుభ్రమైనట్టు ఉంటుంది, మంటగా అయినట్టు ఉంటుంది. సరే ఈ కానీ చట్నీ ఎత్తరుతి, నువ్వైతే అన్నం తినే ఉపా. సరే పా. అక్క నన్ను ఎందుకో రమ్మన్నారుగా? దా వచ్చినవా? నీ గురించే చూస్తున్నాం, దావత్ చేసుకుందామని. దావత అయితే నాకు లెగ్ పీస్ ఇంకా కార్యం కూడా. కార్యమేంద్రా నీ కుళ్ళకాయలు మెడకాయలు కూడా ఎత్తాను రా. ఏ గవ్వాన్ని వద్దు, నేను తినా. ఒక లెగ్ పీస్ ఒక కార్యం అయితే నాకు చాలు, నేను తింటా. తింటావా ప్రజ్వల్? ఇగో గిడున్నాయి దా, మేము ఆల్రెడీ తిని నీకు ఉంచినాం. దా ఇట్రా. ఇగో ఇప్పుడు నేను నీ మూలు ఏమన్నా అని పిలిచి మారి కొడతారు. ఇగో దొంగతనం చేసుడు అద్దు ప్రజ్వల్. గడ్డి అంటే ఇన్నావా? ఏం కాదు, మేము దొరుకుతావా? దొరికితే దొంగ, లేకపోతే లేదంటివి కదా. ఇప్పుడు దొరకలేదు కదా, ఎందుకు కొడతారు? ఆల్రెడీ మనం దొరికినాం. ఆయన సీసీ కెమెరాలో చూసిండట, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పొల్లు తిట్టిండు. ఇంకా నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఏంది దొరికిర్రా? నేను లేనిదేనా ఏంది? నువ్వు లెవ్వని సంబరపడుతున్నావారా? ఆయనకు దొరకలే కావచ్చు కానీ మాకు దొరికినావు గారా. మమ్మల్ని కొట్టలేదు పిల్లగా, కొట్టిన దానికన్నా ఎక్కువ తిట్టిండు. అందుకే నీ మీద కోపం తీర్చుకుంటాను. గడ్డి తెచ్చినాక మీరు మంట కావాలేదా? కాయనం ఇవాళ నుంచి మంట కాగటోళ్ళు వాళ్ళ ఇంటికా నుంచి ఏదో ఒక పాత వస్తువు తెచ్చుకోవాలి. మేమందరం గట్లనే తెస్తాను. సరే నేను కూడా ఏదన్నా కూడా పట్టుకొస్తా. ఈ అన్ని కథలు ఇవాళ రేపు ముసలాయింది కదా, ముసలాయింది కదా. యాక్షన్ వస్తారా వస్తారా యాక్షన్. మరి మరి గుట్ట అదే మరి ఆ పందులు నీళ్ళ కోసం గుట్ట ఎందుకు నవ్వుతానా? మంట కాగడానికి కొంచెం రా వచ్చింది యాక్షన్. మంట కాగడానికి మంట కావడానికి అత్తలేదు అత్తలేదు. యాక్షన్. మరి ఆ పందులు నీళ్ళ కోసం గుట్ట మరి మీకు అంతగానం చలి పెడితే షటాలను దుప్పట్లు పట్టుకొని తిరుగుర్రి, కప్పుకొని తిరుగు. యాక్షన్. మరి ఆ పందులు గుట్ట చెప్పు. యాక్షన్. మరి మరి ఏమైందిరా? మేమన్నా మొగలం అనుకుంటాను, ఆడలే ఆడదాన్ని అనుకుంటాను.